గేమ్ చేంజర్లో రామ్ చరణ్నే తీసుకోవడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి అనేది శంకర్ గారు బయటపెట్టారని తెలుస్తోంది. మరి ఆయన గల మెయిన్ రీజన్స్ ఏంటి, ఆయన ఏ విధంగా ఆయన చూస్ చేసుకున్నారు? సో ఖచ్చితంగా ఫస్ట్ అసలు ఈ కథ ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అంటే కనుక, కార్తిక్ సుబ్బరాజ్ గారు అని ఒక డైరెక్టర్ ఉన్నారు తమిళనాడులో. మంచి మంచి సినిమాలు తీస్తున్నారు. ఈ మధ్యన ఒక కొత్త జోనర్స్తో ఆయన ప్రేక్షకులను పలకరించారనమాట. ఏదర్ ఆ రిజల్ట్తో సంబంధం లేదు, చేసే ప్రతి అటెంప్ట్ రొటీన్ స్టోరీని కొత్తగా ప్రజెంట్ చేయడంలో, అంటే డిఫరెంట్గా ఇలా ఎందుకు ఆలోచించకూడదు అనే టైప్లో ఆయన ఆలోచించి, మీరు పేటా సినిమా చూస్తుంటారు రజనీకాంత్ గారిది, అలాగే రాఘవ లారెన్స్ గారిది డబుల్ ఎక్స్ జగత్తాండ డబుల్ ఎక్స్ చూస్తుంటారు, అట్లాగా మన గద్దలకొండ గణేష్ చూస్తుంటారు, అది ఒరిజినల్ తమిళ్లో తీసింది ఆయనే. ఇంకా చూడండి, సో మెర్క్యూరీ అని ఒకటి తీశారు, మొత్తం మాటలుండవు, హర్రర్ మూవీ, హీరో అసలు సినిమా మొత్తం మాటలుండవు, మొత్తం మూకీ సినిమా అది. సో ఇంకేమున్నాయి, జగమే తంత్రం అని ధనుష్ గారిది, సో ఆ సినిమా, ఇవన్నీ మాహన్ రీసెంట్ విక్రమ్ గారిది. సో అవన్నీ చూస్తే ఆయన మీద ఒక క్లారిటీ వస్తుంది, ఆయన రైటింగ్ ఏంటి, ఆయన డైరెక్షన్ ఏంటి అనేది. సో ఒక మంచి పొలిటికల్ సబ్జెక్ట్ తీసుకుని రాసుకున్నారు ఆయన. ఆయనకు అనిపించిందంట, ఈ సబ్జెక్ట్ నేను డీల్ చేయలేను, ఖచ్చితంగా ఈ సబ్జెక్టు శంకర్ గారు చేస్తే బాగుంటుంది అని కథ రాసి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన నేను చేస్తానని ఆయన దగ్గర కథ తీసుకుని, ఇప్పుడు ఎందుకంటే శంకర్ గారి దగ్గర రైటర్ లేకపోవడమే చాలా మైనస్ అయింది. సో ఖచ్చితంగా ఆయన యాక్సెప్ట్ చేసి ఆయన తీసుకున్నారు. అంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా తనకన్నా చిన్న డైరెక్టర్ని వస్తే కథ తీసుకుని ఆ సినిమా తెరకెక్కించారు. సో ఈ సినిమాని తెలుగులోకి వెళ్ళి చేద్దాం, ఎప్పటి నుంచో తెలుగు వాళ్ళకి మాట ఇచ్చాను, తెలుగు సినిమా చేద్దాం, శంకర్ గారు రావడం జరిగింది, దిల్ రాజు గారు కూడా ఆ టైంకి రెడీ ఉన్నారు. సో ఖచ్చితంగా శంకర్ గారు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పారంట, ఆయనతో చేస్తే బాగుంటుందండి, నాకు ఎందుకు అనిపించింది అన్నారంట. ఇప్పుడు ఆయన అయితే దొరకడండి ఖచ్చితంగా. సో ఆయనకి 100% మీకు ఇంకా డబుల్ ట్రీట్మెంట్ ఇచ్చేది రామ్ చరణ్ అయితే బాగా చేస్తాడని దిల్ రాజు గారు సజెస్ట్ చేశారంట. సో ఖచ్చితంగా అందుకని చెప్పి రామ్ చరణ్ గారిని అయితే తీసుకోవడం జరిగింది. సో షూటింగ్ అంతా అయిపోయింది, ఆయన చాలా గొడవల్లో ఉన్నాడు, మైండ్ డిస్టర్బ్ అయిపోయింది శంకర్ గారికి ఇండియన్ 2 సినిమా మూలంగా ఆ నిర్మాతతో ఇదయ్యి. సో ఇప్పుడు ఆ నిర్మాత మళ్ళీ సంక్రాంతికి ఈయనకి పోటీగా విడమర్చి నిర్మాత ఆయనే అనమాట, అది తీసుకొద్దామని చూస్తున్నారు అదే రోజు. అంటే శంకర్ గారి మీద ఎక్కడో గ్రడ్జ్ ఉంది ఆయనకి. సో ఆయన కూడా అందుకని ఇండియన్ 2 ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా, ఆయన అసలు ఇంట్రెస్ట్ లేకుండా రిలీజ్ చేశారు. ఇంకా కమల్ హాసన్ గారి కోసం అని చెప్పి ఆ ఈవెంట్ అన్న పెట్టారనమాట, ఆయన మనసు చంపుకుని. సో మరి ఆయన మీద అభిమానంతో మరి ఇంకా అది పోతే ఇండియన్ 2 సినిమా రిజల్ట్ మనం చాలా ఘోరమైన ఫ్లాప్ అయింది. ఆ ప్రొడ్యూసర్తో ఇష్యూస్, ఆ హెడ్ఏక్స్, ఎందుకంటే మెయిన్ ఆయన పరువు తీశాడు ఆ నిర్మాత. శంకర్ గారికి ఒక పరువు ఉంది ఇండియా మొత్తంలో, ఆయన్ని కోర్టుకి ఇడ్చి ఆయన మీద కేసు పెట్టి ఆయన మీద ఇది చేసి, సో ఇన్ని డిస్టర్బెన్సెస్ మధ్య చాలా కాలం తర్వాత ఆయన రిలీఫ్ అయ్యారు. మళ్ళీ ఆయన బ్రెయిన్ ఆయన తీసి ఒక టిపికల్ ప్రమోషన్స్ అయితే స్టార్ట్ చేశారు గేమ్ చేంజర్కి. ఖచ్చితంగా రామ్ చరణ్ గారిని పెట్టుకుని ఆయన ఈ వచ్చే 20 days గ్యాప్లో మంచి ప్రమోషన్స్ చేయబోతున్నారు. సో డెఫినెట్లీ సినిమా గురించి ఇది ఒక రేజీ స్క్రీన్ ప్లే ఉన్న సినిమా. సో శంకర్ గారి సినిమా అంటే అసలు ఎక్కడ మనకు బోర్ కొట్టదు మ్యాక్సిమం. ఆ ఇండియన్ 2 మీకు ఏమైనా బోర్ కొట్టిందేమో, మిగిలిన ఏ సినిమా చూసినా కూడా అవి కూడా ఫ్లాప్ అయినా కూడా చాలా ఎక్కడ బోర్ అనిపించదు సినిమా. సో ఒక బెటర్ ట్రీట్మెంట్, ఆయన కథ చాలా బాగా కుదిరింది. సో డిఫరెంట్ ఫాస్టెస్ట్ స్క్రీన్ ప్లే ఉంటుంది. అలాగే రామ్ చరణ్ గారు వేరియేషన్స్, ఆయన ప్రతిదీ కూడా ఆయన చూపించిన విధానం, అంటే మనం 100% ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆయన దానికి మించి చేశాడు అని చెప్పి ఈయన మాటలో చెప్పారు. అట్లాగే ఇంతకుముందు ఒక ఏదో ఈవెంట్స్లో స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడారు, రామ్ చరణ్ గారి ఎక్సలెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ అని చెప్పి. సో అంటే శంకర్ గారు ఖచ్చితంగా రామ్ చరణ్ గారి యాక్టింగ్తో ఇంప్రెస్ అయ్యారు. రజనీకాంత్ గారి తర్వాత నేను మళ్ళీ ఇంప్రెస్ అయ్యాను అని చెప్పి రామ్ చరణ్ గారి గురించి ఆయన పర్టికులర్గా చెప్పారు. సో ఇది తమిళ ఇంటర్వ్యూలో ఆయన ఎక్కడ చెప్పారు, గలాటా మీడియా సంథింగ్ ఏదో దాంతో. సో ఖచ్చితంగా చాలా మనసులోని మాటలు ఇంకా చాలా బయట పెట్టారు. సో రామ్ చరణ్ గారి గురించి ఇంత బాగా చెప్పాలంటే సూపర్ స్టార్, అంటే ఈ సినిమా ఒక హీరోని సూపర్ స్టార్ని చేస్తుంది. మరి రామ్ చరణ్ గారు ఇప్పటికే పెద్ద స్టార్, ఇంకా ఏ రేంజ్లో ఆయనకి వెళ్తుందో ఖచ్చితంగా చూసుకోండి అని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. సో ఖచ్చితంగా ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమా తీస్తున్న శంకర్ గారు, ఆయన కంబ్యాక్ ఎలా ఉండబోతుంది. ఇప్పుడు ఆర్టికల్స్ రాసే బచ్చాగాళ్ళందరికీ కూడా ఒక శంకర్ గారు అంటే భయం ఎలా ఉంటుందో చూపిస్తారు. శంకర్ని తక్కువ అంచనా వేసే ప్రతి ఒక్కడికి ఈ సినిమా ఒక చంపబెట్టులా కొడతాడు అనమాట. అది కొడితే ఆ సౌండ్ మళ్ళీ సంక్రాంతి నుంచి నెక్స్ట్ సంక్రాంతి వరకు ఉంటుంది అది ఖచ్చితంగా.